హాయ్, దిస్ ఈజ్ సంధ్య. ఎలా ఉన్నారు? డిజైనర్ టచ్ ఉంటే సింపుల్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా రిచ్గా కనిపిస్తాయి కదా. సింపుల్ అండ్ స్టైలిష్ మెహందీ అవుట్ఫిట్ తయారు చేసాము ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని. దీనికి కోంబోగా వచ్చి లైమ్ గ్రీన్ తీసుకున్నాము. ఈ 2 కలర్ కాంబినేషన్ డే టైం చాలా బాగుంటుంది. ఆ బ్లౌజ్కి చిన్న ఫ్లవర్ ఇచ్చాము ఫ్రంట్ సైడ్. ఈ బ్లౌజ్ కూడా ఎలా డిజైన్ చేసామంటే హాఫ్ షోల్డర్ బ్లౌజ్. హాఫ్ షోల్డర్కి ఫ్రంట్ సైడ్ గ్యాదరింగ్ ఇచ్చాము, అంటే గ్యాదరింగ్ ప్లీట్స్. సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఫస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి గ్యాదరింగ్ చేయడానికి సపరేట్ ఫ్యాబ్రిక్. సో ఆ గ్యాదరింగ్కి జస్ట్ ఐరన్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుందని చెప్పి అట్లా చేసాము. లేదు మీకు క్రష్డ్ మెటీరియల్లో దొరికిద్ది అనుకుంటే తెచ్చుకోవచ్చు. ఇంకొకటి దాని మీద ఒక 1 సైడ్ మాత్రమే ఫ్లవర్ ఇవ్వడం వల్ల హైలైట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే మెటీరియల్, సేమ్ అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ చేసాము. జస్ట్ చిన్న బవ్ ఇచ్చాము వెనకమాల, అంతే, ఎక్కువ హడావుడి ఏం లేదు. నెక్స్ట్ అంటే సింపుల్గా ఉండాలి కదా, డే టైంలో వేసుకునేటప్పుడు కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని స్కర్ట్కి వచ్చి యాక్చువల్గా టాజల్స్ ఇస్తారు కదా బెల్ట్కి. టాజల్స్ అంటే థ్రెడ్ లాగా ఇచ్చి హ్యాంగింగ్స్ ఇస్తారు కదా, అవేంటంటే ఇది ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, కనిపించదు. బవ్ అయితే నీట్గా హైలైట్ కనిపిస్తుంది. సో అందుకని బవ్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే డిజైన్ ఇలా వచ్చింది. నాకైతే బాగా అనిపించింది వేసుకున్న తర్వాత. చూడటానికైతే చాలా అందంగా కనిపించింది. మీకైతే ఎలా అనిపించింది? ట్రెడిషనల్గా కనిపించే ఇండో వెస్టర్న్ స్టైల్ ఇది. బడ్జెట్ ఫ్రెండ్లీ మెహందీ ఫంక్షన్కి కావాల్సిన డ్రెస్ అయితే తయారు చేసుకున్నాం. దీనికి ఓన్లీ 4 ఫ్యాబ్రిక్స్ మాత్రమే వాడాము, లైనింగ్ కాకుండా. 1 బౌ కోసం, 2 గ్యాదరింగ్ ప్లేట్స్ కోసం, పైన బ్లౌజ్ కోసం, కింద స్కర్ట్ కోసం. స్కర్ట్ కోసం 6 మీటర్స్ తీసుకున్నాను, బ్లౌజ్ కోసం 1 మీటర్, గ్యాదరింగ్ ప్లేట్స్కి కూడా 1 మీటరే సరిపోయినాయి. బౌ అంటారా, దానికైతే 1/2 మీటర్ సరిపోయింది. ఇంతే, తక్కువ బడ్జెట్లో నీట్గా మెహందీ ఈవెంట్కి ఎట్లాంటి డ్రెస్ అయితే బాగుంటుందో మన బడ్జెట్లో, ఫ్రెండ్లీ బడ్జెట్లో డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.